స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా J1 కరోనా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు చోట్ల కూడా పలు జిల్లాల్లో కూడా కరోనా కేసు నమోదైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరోనా కేసు నమోదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరోనా అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం మహబూబ్నగర్ పెద్ద ఆసుపత్రిలో మహబూబ్నగర్లో కూడా ఇక్కడ కోవిడ్ ఏదైతే దానికి సంబంధించిన టెస్టులు నిర్వహిస్తారో ఈ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ జీవన్ ఉన్నారు. మిగతా విషయాలు నేను అడిగే ప్రయత్నించారు. చెప్పండి, మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొదటి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి సార్ ఇప్పటివరకు? అయితే ఇప్పటివరకు మనము మహబూబ్నగర్లో 151 ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశామండి. అందులో నేను ఒక పేషెంట్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ టెస్ట్ చేయించుకున్నారు. అది పాజిటివ్ వచ్చింది. అయితే మైల్డ్ సిమ్టమ్స్, ఆయనకేమో అడ్మిషన్ అవసరం లేదు, మామూలు రెగ్యులర్ ట్రీట్మెంట్ సరిపోతుంది. సో అడ్మిషన్ ఏం అడ్వైజ్ చేయాలి, హోమ్ ఐసోలేషన్లో పెట్టాము. సో దీని గురించి ఎక్కువ ప్యానిక్ అయ్యవలసిన అవసరం లేదు ప్రజలు. ఎందుకంటే దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దీని నుండి ఇప్పటివరకు చాలా మైల్డ్ డిసీజ్ ఉంది. మామూలు జలుబు, దగ్గు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో ఇది డిసీజ్ ప్రాసెస్. అంటే పాండమిక్స్ వచ్చినప్పుడు 3-4 అట్లా సైకిల్స్ వచ్చి గ్రాడ్యువల్గా వేన్ ఆఫ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఉందని మేము అనుకుంటున్నాము. సో ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. కాకపోతే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలా, టెస్ట్ అవసరం పడితే చేయించుకోవాలా, పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉండాలా, అది చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఇట్లే అంటే డయాబెటీస్ ఉండి వేరే ఇతర రకాల ఇమ్యూనో సపరేషన్ కండిషన్స్ అట్లా ఉన్న వాళ్ళకు మాత్రము అవసరం పడితే ఆక్సిజన్ అవసరం పడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ముఖ్యంగా సార్ అంటే ఈ జిల్లాలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పటివరకు? అయితే నేను చెప్పేది ఏమందంటే ఒకటే పాజిటివ్ వచ్చింది ఇప్పటివరకు. సో ఫస్ట్ థింగ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్యానిక్ కావద్దు, ఆధారపడద్దు. మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళు మానిటర్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. అంటే బెడ్స్ దగ్గర నుండి ఆక్సిజన్ ఫెసిలిటీస్, వెంటిలేటర్స్, సో ఇవన్నీ కూడా డాక్టర్స్, స్టాఫ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా శానిటైజర్స్ దగ్గర నుండి అన్ని మానిటర్ చేస్తూ కావాల్సిన సదుపాయాలు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ప్రజలు ముందు జాగ్రత్త, అంటే ప్యానిక్ కావడానికి కాదు, మనం సపోజ్ అవసరం పడితే ఏమేమి కావాలి, మనకి ఎవరికి ఇబ్బంది కాకుండా ఏమేమి ప్రొవైడ్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టి డిఎంఈ తర్వాత హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటున్నాము. అయితే ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్పి మేము సూచిస్తున్నాము. రైట్ సార్. కోవిడ్ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవుతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఇప్పుడు చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా మొత్తం అది చలి జ్వరము తీవ్రతనే ఉంది. ఇలాంటి టైంలో కూడా కోవిడ్ విజృంభిస్తుంది. దీంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి? సో మామూలుగా రెగ్యులర్గా ఎట్లా అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉన్న, దగ్గు, తెమ్మనబడము, సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలండి. మీరు మెడిసిన్స్ వాడడం కానీ ఆన్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేయొద్దు. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ కావాల్సిన మెడిసిన్స్ ఇస్తారు. అవసరం పడితే టెస్ట్ కూడా చేయించి అది పాజిటివ్ వస్తే అడ్వైజ్ కూడా ఇస్తాం. జిల్లాలో కూడా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తారు కోవిడ్కి సంబంధించినవి? మన ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంతకుముందు మేము ఆల్మోస్ట్ 300-400 ఆక్సిజన్ బెడ్స్ ప్రొవైడ్ చేసి ఆక్సిజన్ వెంటిలేటర్స్ మీద ఉన్న పేషెంట్స్ను మేనేజ్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు మనము ముందు జాగ్రత్త చర్యగా 20 బెడ్స్ ఏర్పాటు చేసినామండి. అందులో 15 ఆక్సిజన్ బెడ్స్, 5 వెంటిలేటర్ బెడ్స్. సో అవసరాన్ని బట్టి సపోజ్ ఇవి అవసరం పడితే ఇవి వాడుతూ అవసరాన్ని బట్టి ఇంకా ఎక్స్పాండ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొదటగా ఒక కేసు నమోదని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 28 సంవత్సరాల గల వ్యక్తి కూడా కరోనా వచ్చి పాజిటివ్ వచ్చింది అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవన్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోవిడ్కి సంబంధించిన కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా ప్రజలు పాటించాలి, ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ఖచ్చితంగా మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా కూడా డాక్టర్ని సంబంధించి ఆర్టీపీసీఆర్ కావచ్చు, ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోవిడ్ లక్షణాలు ఉంటే కూడా కోవిడ్ లక్షణాలు వచ్చిన ఇబ్బందులు పడకుండా వాళ్ళకి అన్నిటి ఫెసిలిటీ ఏర్పాటు చేశాము. ఇది ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా 500 బెడ్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.